హాయ్ హలో నమస్తే, నేను మీ వాసుదేవన్. పోతిన వెంకట మహేష్ విజయవాడ వెస్ట్ నుంచి జనసేన క్యాండిడేట్. పార్టీ ఆయనకు అభయం ఇచ్చింది, ఎట్టి పరిస్థితుల్లో ఆయనే క్యాండిడేట్ అని. కానీ ఏం జరిగింది? ఇప్పుడు విజయవాడ వెస్ట్ నుంచి బీజేపీ తరఫున టీడీపీ అభ్యర్థిగా లేదా టీడీపీ తరఫున బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి గారు నుంచునే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. దాంతో ఆయన కంగారు పడ్డారు, నిరాహార దీక్ష దిగారు. ఇదేంటిది? ఎన్నాళ్ళు ప్రభుత్వం చేతిలో ఇబ్బందులు ఎదుర్కొని పోరాటాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు అరాచకాలు, దౌర్జన్యాలు, దురాగతాలు, దుర్మార్గాలు, పాశవిక ఆటవిక చర్యలు వీటన్నిటి మీద యుద్ధం చేసిన పోతిన వెంకట మహేష్ అనే ఒక వెనుకబడిన సామాజిక వర్గాలకు చెందిన ఒక నాయకుడిని కాదని సుజనా చౌదరి అనే ఒక పారాచూట్ లీడర్ని ఎలా డంప్ చేస్తారు ఇక్కడ అనే ప్రశ్న మొదలైంది. ఇది విజయవాడ వెస్ట్ ఇన్ఫ్యాక్ట్ చాలా కీలకం. ఎవరికి? టీడీపీకి కానీ, జనసేనకి కానీ, బీజేపీకి కానీ. ఒకప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అక్కడి నుంచే గెలిచారు, మొన్న కూడా అక్కడి నుంచే గెలిచారు, మినిస్టర్ అయ్యారు. సో వైసీపీ వదులుకోవాలని చూడదు. వైసీపీ ఒక మైనారిటీ లీడర్ని అక్కడ పెట్టింది. ఎందుకంటే విజయవాడ వెస్ట్లో మైనారిటీస్ ఎక్కువ ఉంటారు కాబట్టి వైసీపీ తంత్రం. అంతకుముందు ఆ మాటకు వస్తే జలీల్ ఖాన్ కూడా అక్కడి నుంచి గెలిచినాడుగా టీడీపీ. సో ఇప్పుడు పోతిన వెంకట మహేష్ కూడా కాదన్నారు. తెలుగుదేశం అంతకుముందు ఏం ప్రయోగాలు చేసింది? కొందరు 4-5 లీడర్స్ని జనసేన కమాండర్ ఇన్ చీఫ్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర పంపించి మాకు విజయవాడ వెస్ట్ సీట్ ఇప్పించండి అని చెప్పేసి వాళ్ళ చేత అడిగించింది. బ్యూటీ ఆఫ్ తెలుగుదేశం పాలిటిక్స్ ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు టికెట్లు దక్కని చోట, జనసేన అభ్యర్థుల నుంచో పెట్టిన చోట వీళ్ళనే ముందర పంపిస్తారు. మీ క్యాండిడేట్స్ లేకపోతే ₹4 పెట్టుకుని పనిచేసే వాళ్ళు మా దగ్గర ఉన్నారు, మీ క్యాండిడేట్స్గా చూపించుకోండి అని. అది తెలుగుదేశానికి ఎప్పుడు 1970s ఫార్ములా. అదే ఫార్ములా వాళ్ళకి వర్కౌట్ అవుతూ వచ్చింది ఇప్పటిదాకా. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో అక్కడ క్యాండిడేట్ని పంపించే ప్రయత్నం చేస్తే పవన్ కళ్యాణ్ గారు తలొగ్గల. పోతిన వెంకట మహేష్ గట్టివాడు, అక్కడ ఉద్యమాలు చేసినవాడు, స్థానికుడు, అండ్ అన్నీ ఇన్ అండ్ అవుట్స్ తెలిసినవాడు. విజయవాడ వెస్ట్కి సంబంధించి మంచి సంబంధాలు ఉన్నాయి ఆయనకి. ఇవన్నీ చూసిన తర్వాత నేను లేదు ఇది మాకు ఇవ్వాల్సిందని పట్టుబట్టారు. అప్పుడు టీడీపీ ఎలాంటి ఆలోచన చేసింది? బీజేపీ భుజం మించి తుపాకీ పేల్చింది. ఎవరు రంగంలోకి దిగారు? పారాషూట్లో వేసుకొని సుజనా చౌదరి గారు రంగంలోకి దిగారు. ఆయన విజయవాడ ఎంపీగా కంటెస్ట్ చేసే అవకాశాలు బీజేపీ వైపు నుంచి ఉన్నాయనే ప్రచారం జరిగినప్పటికీ విజయవాడ వెస్ట్ సీటు నుంచి ఈయన కంటెస్ట్ చేస్తారు అని చెప్పి ఒక ప్రచారం బీజేపీ నుంచి జరుగుతుంది. వాస్తవంగా సుజనా చౌదరి గారి ఆలోచన ఏంటంటే, కేశినేని చిన్ని కాకుండా చివరి నిమిషంలో అయినా సరే సుజనా చౌదరి అక్కడ విజయవాడ ఎంపీగా కూటమి అభ్యర్థిగా అక్కడి నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కూటమి అభ్యర్థిగా కుదరలేదనుకోండి, మాతృ సంస్థ ఆయనకి టీడీపీ, వచ్చేస్తారు, టీడీపీ నుంచి పనిచేస్తారు. అన్నీ బాగానే ఉన్నాయనుకోండి, అనకాపల్లి నుంచి సీఎం రమేష్ ఎట్టా బరిలో దిగారో ఈయన కూడా అట్నే బరిలోకి దిగుతాడు. ఇక అది కుదరలేదనుకోండి విజయవాడ వెస్ట్ అంటే అప్పటిదాకా పితలాటకం ఎవరికి? పోతిన వెంకట మహేష్కి. మీరు జాగ్రత్తగా గమనిస్తే టీడీపీ చేసే ఈ రాజకీయంలో ఎక్కువ విలవిల్లాడుతోంది, గిలగిల్లాడుతోంది బీసీ సామాజిక వర్గాలకు చెందిన నాయకులే. వాళ్ళు జనసేన వాళ్ళ, టీడీపీ వాళ్ళ అనే మాట పక్కన పెడితే జరుగుతున్నది అదే. ఇప్పుడు వాస్తవంగా విజయనగరం తీసుకుందాం. లాస్ట్ మినిట్లో చేంజెస్లో భాగంగా రఘురామకృష్ణరాజు గారిని టీడీపీ అభ్యర్థిగా అక్కడి నుంచి నుంచోబెట్టే అవకాశాలు ఉన్నాయి. అదే కనుక జరిగితే అక్కడి నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్న బీసీ నాయకులందరికీ కూడా ఎసరు పెట్టినట్టే. ఇప్పుడు రేపు పొద్దున పోతిన వెంకట మహేష్ కూడా అలాగే ఎసరు పెడతారు. దీనికోసం పవన్ కళ్యాణ్ గారిని టీడీపీ ఆయనని బాగా రీడ్ చేస్తుంది కదా. ఆయన బాగా ఎమోషనల్ మనిషి, భావోద్వేగాలకి లోనయ్యే మనిషి ఆయన. వాళ్ళు వచ్చి వేడుకుంటారు. అంతగా అవసరమైతే చంద్రబాబు గారే ఫోన్ చేస్తారు, లేదా నేరుగా ఇంటికి వచ్చేస్తారు, లేదా పవన్ గారి ఆఫీస్కి వెళ్ళిపోయి కూర్చొని లేదు మనందరి ఉమ్మడి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గపు, అరాచకపు, అవినీతి, పాశవిక, దౌష్ట్యపు పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేయాలంటే విజయవాడ వెస్ట్ సీట్ సుజనా చౌదరికి వేయాలి అని చెబుతారు. ఈయనకున్న ఏకైక లక్ష్యం ఏంటి? ఇప్పుడు అర్జెంటుగా గవర్నమెంట్ మార్చేయాలి, మనం పవర్లోకి వచ్చిన తర్వాత చూసుకుందాం, ఏదైనా పవర్ షేరింగ్ అది, ముందరైతే మనం పవర్లోకి రావాలి అని కన్విన్స్ అవుతారు ఈయన.
వింటారు. పెద్ద ఆయన కదా చెప్తున్నాడు, 74 ఏళ్ళు. నెక్స్ట్ ఎలక్షన్స్కి మనకి ఇబ్బంది లేకుండా చూసుకుంటాడు కదా. అంటే ఈయన నేరుగా ఇంకా సీఎం రేస్లో ఉన్నట్టే. ఎవరు అవునన్నా కాదన్నా 2029కి సీఎం రేస్లో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇప్పుడేదో మొహమాటానికి చంద్రబాబు గారి కోసం ఒప్పుకుని ఉంటే ఉండొచ్చు, కానీ కేవలం మళ్ళీ చెప్తున్నా, మొహమాటానికి మాత్రమే ఒప్పుకొని ఉండొచ్చు, కానీ 2029కి చాలా ష్యూర్డ్గా హీ విల్ బీ ఇన్ సీఎం రేస్, అందులో డౌట్ ఏం లేదు. సరే, ప్రస్తుతానికి వెంకట మహేష్ని డ్రాప్ చేద్దాం. ఏదో ఒక మనమే కదా రేపు పొద్దున పవర్లోకి వచ్చేది, కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చేద్దాం. ఎలాగూ జగన్మోహన్ రెడ్డి మన కోసం ఒక 178 కార్పొరేషన్లు సృష్టించాడు కదా, అందులో ఏదో ఒక కార్పొరేషను పోతిన వెంకట మహేష్కి ఇచ్చేద్దాం అని ఏదో ఒక రకంగా కన్విన్స్ చేస్తారు. లేదు, అతని త్యాగం అతని శ్రమ వృధా పోకుండా చూసుకుంటానని హామీ కూడా ఇస్తారు. సీన్ కట్ చేస్తే సుజనా చౌదరి విజయవాడ వెస్ట్ నుంచి చేసే అవకాశాలు ఉన్నాయి. సుజనా చౌదరి గారు అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తే వైసీపీకి చొక్కలే, ఎందుకంటే ఆయన డబ్బులు ఇలా వెదజల్లుతారని చెప్పేసి జనాల్లో ఒక ఇంప్రెషన్ ఉంది. వైసీపీ క్యాండిడేట్ అక్కడ మైనారిటీ సామాజిక వర్గాల వ్యక్తి, అంత వెదజల్లగల పార్టీ చేయాలి. సుజనా దిగితే 100-150 కోట్లైనా పెడతారు, అది పార్లమెంట్ అయినా అసెంబ్లీ అయినా ఆయన వెనకాడరు. వైసీపీ ఇప్పుడు 100-150 కోట్లు ఒక విజయవాడ వెస్ట్ కోసమే ఖర్చు పెడుతుందా? పెట్టదు కదా. సో చాలా స్ట్రాటజికల్గా విజయవాడలో సీట్లు టీడీపీకి జనసేనకి అవసరం, బీజేపీ కన్నా కూడా. సో జనసేనని రిక్వెస్ట్ చేసుకుని టీడీపీ క్యాండిడేట్గా సుజనా చౌదరి రంగంలోకి దింపే ప్రయత్నం టీడీపీ చేస్తుంది. లేదా బీజేపీ క్యాండిడేట్గానే ఆయన ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా రంగంలో దిగచ్చు, చెప్పలే, ఏదైనా జరగచ్చు. పారాచూట్స్తో వచ్చే ప్రమాదం ఏ రూపంలో ఉంటుంది, ఎట్నుంచి వచ్చి వాళ్తాయి పారాచూట్స్ అనేవి మనకి చరిత్రలో చూస్తే చాలా ఉదాహరణలే ఉన్నాయి కోకొల్లలో. ఆ క్రమంలో సుజనా చౌదరి వచ్చి పోతిన వెంకట మహేష్ గారికి ఆయన సీటుకి ఎర్త్ పెట్టారని చెప్పేసి మహేష్ గారి భావన అయి ఉండొచ్చు. సరే, ఇప్పుడు ఆయన పిలిపిస్తారు, మాట్లాడతారు, లేదా ఆల్రెడీ పిలిపించుంటారు, మాట్లాడుంటారు. పవన్ కళ్యాణ్ సర్దుకొని పక్కనకి వెళ్ళిపోయి ఉండొచ్చు. బట్ జనసేనకు ఒక ప్రమాదం ఉంది. జనసేన పోటీ చేసే 21 సీట్లలో ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు కంటెస్ట్ చేసే చోట కూడా, పిఠాపురంలో కూడా తెలుగుదేశం ఏదో ఒక రూపంలో ఇబ్బందులు క్రియేట్ చేస్తుంది, డౌట్ ఏం లేదు. ఆల్రెడీ వైసీపీ డబ్బు సంచులతో దిగితే తెలుగుదేశం ఏంటంటే సాబటేజ్ స్ట్రాటజీస్ తోటి దిగుతుంది. సో జనసేన అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. వైసీపీని నేరుగా ఎదుర్కొంటూనే చాటుగా పనిచేసే టీడీపీ రెబల్స్ను కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి. సో చేసేది ఒక యుద్ధం, కానీ 2 శిబిరాలతో చేయాలి జనసేన. పవన్ కళ్యాణ్ గారు మీరే ఆలోచించుకోండి.